హైదరాబాద్ నుంచి మనం ఢిల్లీకి విమానంలో వెళ్లాలంటే మనకు కేవలం 2 గంటల ప్రయాణం, ఒక చిన్న స్నాక్, సురక్షితమైన ల్యాండింగ్ మాత్రమే కనిపిస్తాయి. కానీ ప్రతి టేకాఫ్ వెనుక వేల లీటర్ల ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్, దాని ఆపరేషన్, సప్లై చైన్, దానిని మెయింటైన్ చేసే అంతర్జాతీయ రాజకీయాల స్టోరీ కూడా ఉంటుంది. మన బడ్జెట్ బైక్ 50 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. కారు 15 నుంచి 20 కిలోమీటర్ల వరకు వస్తుంది. వాటికయ్యే ఖర్చు కూడా మనకు తెలుసు. కానీ విమానానికి ఫ్యూయల్ ఖర్చు ఎంతో తెలుసా? అది విమానం సైజ్, దూరం, ప్రాంతాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు, స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ వద్ద అంతరాయాలు గ్లోబల్ జెట్ ఫ్యూయల్ ధరలను ఆకాశానికి తాకించాయి. దీంతో విమానయాన సంస్థలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. కమర్షియల్ విమానాలు పెట్రోల్ లేదా డీజిల్తో నడవు. అవి ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ అనే ప్రత్యేక ఇంధనాన్ని ఉపయోగిస్తాయి. ఇది కిరోసిన్ ఆధారిత, అత్యంత శుద్ధి చేసిన ఇంధనం. ఇది కూడా ముడి చమురు నుంచి వచ్చే ఓ బై ప్రోడక్ట్. ప్రపంచ ముడి చమురు ధరల్లో ఒడిదుడుకుల వల్ల భారత్లో ఏటీఎఫ్ ధరలు చారిత్రక స్థాయికి చేరుకున్నాయి. ఈ ఫ్యూయల్ పై జీఎస్టీ కాకుండా వ్యాట్ ఉంటుంది. కాబట్టి ఒక్కో సిటీలో ఒక్కో ధర ఉంటుంది. యావరేజ్గా చూస్తే విమాన ఇంధనం కిలో లీటర్కు 1,05,000 నుంచి 1,20,000 వరకు ఉంటుంది. మన చమురు సంస్థలు ఐఓసి, బీపీసీఎల్, హెచ్పి వంటివి దీనిని విమానయాన సంస్థలకు సరఫరా చేస్తాయి. దాదాపు ప్రతి పెద్ద ఎయిర్పోర్టుకు పైప్ లైన్ల ద్వారా పంపిస్తారు. చిన్న చిన్న ఎయిర్పోర్ట్లు ఉన్న దగ్గరకు ట్యాంకర్లలో వెళ్తుంది. హైదరాబాద్ నుంచి ఢిల్లీ మధ్య దూరం సుమారు 1250 కిలోమీటర్లు. ఈ రూట్లో ఎక్కువగా విమానాలు నడిపే ఇండిగో, ఎయిర్ ఇండియా, సాధారణంగా ఎయిర్బస్ A320neo లేదా బోయింగ్ 737 విమానాలను ఉపయోగిస్తాయి. ఈ ఫ్లైట్లకు గంటకు ఇంధన వినియోగం 2300 నుంచి 2700 లీటర్లు ఉంటుంది. ఈ ప్రాంతాల మధ్య ప్రయాణ సమయం 2 నుంచి 2.5 గంటలు. అంటే సుమారుగా 5000 నుంచి 6500 లీటర్ల ఇంధనం వినియోగం అవుతోంది. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో రిజర్వ్ ఫ్యూయల్తో కలిపి 7000+ లీటర్లను నింపుతారు. అంటే ఢిల్లీ నుంచి హైదరాబాద్కు 6000 లీటర్ల వినియోగం అనుకుంటే లీటర్ ఏటీఎఫ్ ధర సుమారు 105 వేసుకున్నా ఒక్క ప్రయాణానికి దాదాపు 6 లక్షల నుండి 7 లక్షల రూపాయల బిల్లు అవుతుంది. అంటే విమానంలో ఉండే సీట్లను బట్టి ఒక్కొక్కరిపైన ఎంత ఖర్చు అవుతుందో అర్థమవుతుంది.